హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ పల్లీ చట్నీ. ఒక డిఫరెంట్ టచ్తో మళ్ళీ మళ్ళీ నంచుకుని తినాలనే వెరైటీ స్పెషల్ చట్నీ. దీనికి కావలసినవి: ఒక కప్పు పల్లీలు, 2 స్పూన్ల చింతపండు నానపెట్టుకున్నది, 7 పచ్చిమిర్చీలు, 1 స్పూను బెల్లం పొడి. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ బాణలిలో 1 స్పూన్ నూనె వేసి వేడి చేసుకుని 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు వేసి వేపుకోండి. కావాలంటే వెల్లుల్లి వేసి వేపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని ముక్కలు చేసి వేసి వేపుకోండి. పల్లీలు, పచ్చిమిర్చీలు చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు, బెల్లం పొడి, చింతపండు వేసి మెత్తగా ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోండి. తరువాత 1 గ్లాసు నీళ్లు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇలా చట్నీ మీకు పల్చగా కావాలంటే ఇంకా కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. వేపుకున్న పోపు వేయండి, అంతే. మీ రుచి గ్రాహక గ్రంథులకి బ్రహ్మాండం అనిపించే పల్లీ చట్నీ రెడీ. టిఫిన్ ఏదైనా సరే, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, ఈ పల్లీ చట్నీ వేసుకుని తింటే ఎన్ని తిన్నామో కూడా లెక్క తెలియకుండా మాయ చేయగలిగే అపూర్వమైన పచ్చడి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే చేసుకుని తినేయండి. ఇడ్లీ, దోశ, రోటీ, పూరి అన్నింటికి పల్లీ చట్నీయే ప్యారీ. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.